ఒకవైపేమో ఉత్కంఠ రేపుతున్న టీ20 క్రికెట్ ఫైనల్, మరోవైపేమో మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం. అసలీ రెండింటికి ఏమైనా సంబంధముందా? కృష్ణమూర్తి పద్ధతి అంటే కేపీ ఆస్ట్రాలజీ అనే ఒక స్పెషల్ టెక్నిక్ ఉపయోగించి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితాన్ని ఎలా అంచనా వేశారో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. చాలామంది మదిలో మెదిలే డౌట్ ఇదే కదా, ఒక గేమ్ రిజల్ట్ని గ్రహాలు నిజంగా డిసైడ్ చేయగలవా? సరే, ఈ ఎనాలిసిస్ ద్వారా ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ డీప్ ఎనాలిసిస్ను మనకు అందిస్తున్నది ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడలిస్ట్, అంతేకాదు పీహెచ్డీ కూడా చేసిన డాక్టర్ వెంకటేశ్వర్లు మద్దులగారు, ఇంకా ఆస్ట్రోన్యూమరాలజీ అండ్ వాస్తు ఎక్స్పర్ట్ ఎంవి గుప్తాగారు. ఈ పరిశోధన మొత్తం ఆంధ్రప్రదేశ్లోని కావలి నుండి చేశారు. సరే, ఇక ఈ జ్యోతిష్య పరిశోధనలోకి అడుగుపెడదాం. ప్రతి అంచనాకు ఒక బేస్ ఉంటుంది. ఇక్కడ మన బేస్ ఏంటంటే ప్రశ్న అడిగిన ఖచ్చితమైన సమయానికి ఆ ప్లేస్కి వేసిన జాతక చక్రం. దీన్నే హోరరీ చార్ట్ లేదా ప్రశ్న జాతకం అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వివరాలే ఈ మొత్తం విశ్లేషణకు మూలస్తంభాలు. మ్యాచేంటి, ఏ తేదీ, ఏ టైం, ఏ ప్లేస్, చివరికి ఆ హోరరీ నంబర్తో సహా ప్రతి డీటెయిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన అంచనా అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఈ ఎనాలిసిస్ కోసం చాలా అడ్వాన్స్డ్ అయిన కేపీ అయనాంశ మరియు ప్లాసిడస్ హౌస్ సిస్టమ్ వాడారు. ఇవేంటంటే చార్ట్ని మరింత ఖచ్చితంగా డీటెయిల్డ్గా లెక్కించడానికి ఉపయోగపడే టెక్నికల్ టూల్స్ అన్నమాట. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. కేపీ ఆస్ట్రాలజీ ఒక కాంపిటీషన్లో గెలుపును ఎలా డిసైడ్ చేస్తుంది? దీనికి కొన్ని క్లియర్ రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇదిగోండి, ఇదే ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది. సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఇళ్ళు మనవైపు ఉంటాయి, కొన్ని ప్రత్యర్థి వైపు ఉంటాయి. 1, 6, 11 హౌజెస్ మనకు సపోర్ట్ చేస్తాయి, అంటే మన ప్రయత్నం, శత్రువుపై విజయం, ఇంకా కోరిక నెరవేరటం. దానికి ఆపోజిట్లో 7, 12, 5 హౌజెస్ ప్రత్యర్థికి అనుకూలంగా ఉంటాయి. సో ఏ వైపు బలం ఎక్కువగా ఉంటే ఫలితం అటువైపు ఉంటుందన్నమాట. ఓకే, రూల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక డిటెక్టివ్ లాగా ఫీల్లోకి దిగి గ్రహాలు మనకిస్తున్న క్లూస్ని ఒక్కొక్కటిగా బయటకి తీద్దాం. మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్, అసలు అడిగిన ప్రశ్న జెన్యూనేనా? అవును, కేపీ హోరరీలో చంద్రుడి పొజిషన్ దీని కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకంటే ప్రశ్న అడిగిన వాళ్ల ఇంటెన్షన్ బలంగా ఉంటేనే చార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందని ఒక నమ్మకం. ఈ చార్ట్లో చూస్తే చంద్రుడు గెలుపుకు, ప్రయత్నానికి సంబంధించిన ఇళ్లతో కనెక్ట్ అయ్యాడు. దీని అర్థమేంటంటే ప్రశ్న జెన్యూన్, సో మన పరిశోధనను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇక రెండో క్లూ లగ్నం. లగ్నం అంటే ప్రశ్న అడిగిన వాళ్ళు, అంటే ఇక్కడ మన టీమిండియా. దాని సబ్లార్డైన మర్క్యూరీ అంటే బుధుడు గెలుపుకు కీలకమైన 1, 6, 11 ఇళ్లను చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్నాడు. ఇది ఇండియాకి చాలా చాలా పాజిటివ్ సైన్. ఇక మూడవ ఆధారం 6వ స్థానం. ఇది డైరెక్ట్గా శత్రువుపై విజయాన్ని సూచిస్తుంది. మరి ఈ స్థానం అధిపతి వీనస్ అంటే శుక్రుడు. మళ్ళీ 6వ విజయం, 11వ లాభం స్థానాలను బలంగా సూచిస్తున్నాడు. గెలుపు దాదాపు ఖాయం అనడానికి ఇది మరో పక్కా ఆధారం. 11వ స్థానమంటే లాభాలు, మనసులో కోరిక నెరవేరడం, కప్ గెలవాలనే కోరిక తీరుతుందా లేదా అని ఇది చెప్తుంది. ఇక్కడ అధిపతి అయిన రాహువు కూడా గెలుపు స్థానమైన 6వ భావంతో సంబంధం పెట్టుకున్నాడు, అంటే కోరిక నెరవేరుతుందని ఇది క్లియర్గా చెప్తోంది. ఇంతకుముందు మనం చూసిన ముగ్గురు మెయిన్ ప్లేయర్స్కే కాదు, వాళ్లకు సపోర్ట్గా ఈ గ్రహాలు సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, కేతువు ఇవన్నీ ఒక టీంలా పనిచేస్తూ ఇండియా గెలుపుని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయన్నమాట. ఓకే, రిజల్ట్ అయితే పాజిటివ్గా ఉంది, కానీ ఆ మంచి ఫలితం మ్యాచ్ జరిగే కరెక్ట్ టైంకి దక్కుతుందా? అది ముఖ్యం కదా. దీనికి సమాధానం కోసం మనం దశాభుక్తి అంతర సూక్ష్మ అంటే డీబీఏఎస్ అనాలిసిస్ చూడాలి. చూడండి, ఇక్కడ అద్భుతమేంటంటే మ్యాచ్ జరిగే సమయంలో నడుస్తున్న ప్రతి పీరియడ్ కూడా ఇండియాకే ఫేవర్గా ఉంది. రాహుదశ, సూర్యభక్తి, బుధ అంతర, చివరికి గురుసూక్ష్మ, ఈ నలుగురు టైంలార్డ్స్ కూడా గెలుపునిచ్చే 6, 11 స్థానాలతో స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉన్నారు. అంటే గ్రహాల సపోర్టే కాదు, టైం కూడా మనవైపే ఉంది. ఇప్పటివరకు మనం చూసిన ఆధారాలు, గ్రహాల బలం, టైమింగ్ అన్నీ ఒకటే మాట చెప్తున్నాయి.
ఇక మనం తుది తీర్పుకు, ఫైనల్ వర్డిక్ట్కు వచ్చేశాం. అన్ని ఆధారాలని క్రోడీకరించిన తర్వాత జ్యోతిష్య విశ్లేషణ ద్వారా వచ్చిన క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ ప్రిడిక్షన్ ఏంటంటే ఈ టీ20 ఫైనల్ మ్యాచ్లో విజయం ఇండియాదే. అంచనా వేయడం ఒక ఎత్తు అయితే అది నిజమవ్వడం మరో ఎత్తు. మరి ఇంత కష్టపడి చేసిన ఈ అనాలిసిస్, ఈ ప్రెడిక్షన్ ఏమైందో చూద్దామా? అవును, అంచనా 100% నిజమైంది. ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్లో గెలిచి టీ20 కప్ను గెలుచుకుంది. ఇది కేపీ జ్యోతిష్య పద్ధతి యొక్క ఖచ్చితత్వానికి, అలానే విశ్లేషకుల నైపుణ్యానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఏ విశ్లేషణను అందించినవారు తమ కృతజ్ఞతను ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ అంచనాను శ్రీ మహాగణపతి ఆశీస్సులతో కేపీ సిస్టమ్ వ్యవస్థాపకులైన దివంగత శ్రీ కెఎస్కే గారికి మరియు తమ గురువైన శ్రీ ఎంఆర్ ప్రసాద్ గారికి అంకితమిస్తున్నామని చెప్పారు. ఇంత అద్భుతమైన విశ్లేషణను మనకందించిన డాక్టర్ వెంకటేశ్వర్లు మద్దుల గారికి మరియు ఎంవి గుప్తా గారికి మనందరి తరపున ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మనకు చూపించేది ఒక్కటే: సరైన పద్ధతి, పర్ఫెక్ట్ క్యాల్క్యులేషన్, ఇంకా లోతైన పరిజ్ఞానం కలిస్తే జ్యోతిష్యం కేవలం భవిష్యవాణి కాదు, అదొక సైన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ.